అందరికీ నమస్కారం. భారతీయుడు 2 ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ టీంతో నేను ఒక పార్ట్ కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూగా మారాను. మా టీం ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఎవరెవరు వచ్చారో చూద్దాం. రైట్ సైడ్లో స్టార్ట్ చేస్తాను. బాబీ సింహ నా జిగర్దండా సినిమాతో చాలా ఫేమస్ అయ్యి ఒక నేషనల్ అవార్డ్ గెలిచి చాలా మంచి రోల్స్ ఇక్కడ వాల్టర్ వీర లాంటి సినిమాలో తన బ్రాండ్ ఏంటో యాక్టింగ్ ఏంటో చూపించాడు. ఈ రోజు మనతో ఉన్నాడు. హాయ్ బాబీ, నైస్ టు హ్యావ్ యూ. మా లెఫ్ట్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ్, హిందీ ప్రతి లాంగ్వేజ్ లో తన స్థాయి ఏంటో చూపించింది. తన అందంతో, తన యాక్టింగ్ తో మిమ్మల్ని అన్నది ఆకట్టుకుంటుంది. సో రకుల్, వెల్కమ్ టు ద షో అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆస్క్ యూ సమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ద టూ మాస్టర్స్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆన్ హియర్ ఇస్ మిస్టర్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్. ఆయన నన్ను లాంచ్ చేశారు బాయ్స్ లో 22 సంవత్సరాలు అయింది. ఆయన ఇప్పుడు భారతీయుడు 2తో మీ ముందుకు వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ టు హిస్ లెఫ్ట్ మా అందరి ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ద వన్ అండ్ ఓన్లీ లోకనాయకుడు కమల్ హాసన్ గారు. కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో భారతీయుడు 2 అండి 28 years తర్వాత ఒక సినిమా ఫ్రాంచైజ్ సీక్వెల్ ఒక డైరెక్టర్ డైరింగ్ గా తీశారు. ఆ సినిమా ఒక్క సినిమా కాదు, 2 సినిమాగా రెడీ అయింది. భారతీయుడు 2, భారతీయుడు 3. కానీ ఈ రోజు మనం భారతీయుడు 2 గురించి మాత్రం మాట్లాడతాం, భారతీయుడు 3 గురించి మాట్లాడుకుంటాం. ఆ డిస్క్లైమర్ తో స్టార్ట్ చేస్తాం. సో విల్ స్టార్ట్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ సార్. భారతీయుడు 2, భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ మోషన్ పిక్చర్ అందరికీ తెలుసు. అండ్ శంకర్ గారిని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ గా చూస్తారు. సో శంకర్ గారు, భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అదే భారతీయుడు అయిన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్లు చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం అని ఇక్కడ తీసుకున్నారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఈయన్ని అరెస్ట్ చేశారు, ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆ ఆలోచన వస్తుంది, ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆ ఆలోచన ఉంది. కానీ స్టోరీ రాలేదు. వెయిట్ చేశాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత న్యూస్ పేపర్, అదే లంచం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది. అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను. ఆయనకి నచ్చింది. దెన్ వీ స్టార్టెడ్ దిస్.